హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా ఒక ప్యానం తీసుకొని జీలకర్ర, మెంతులు దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను నేను కొద్దిగా. అయినాక వీటిని పౌడర్ చేసుకోవాలండి. ఆ తర్వాత బాండీ పెట్టి నూనె పోసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు కొద్దిగా నూనెలో ఫ్రై అవ్వాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకొని కాసేపు మగ్గిద్దని. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. పసుపేసి కూడా కాసేపు తిప్పుకొని, ఆ తర్వాత మనము మగ్గాలి కదా! మూతెట్టుకొని, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఏసుకున్నాను. మొత్తం ఒకసారి కదుపుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా మనకి బ్రౌన్ కలర్‌కి వస్తున్నాయి కదా! బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం తిప్పుకుంటా ఉండాలి అడుగంటకోకుండా. కూరలోకి కొద్దిగా అల్లము, పచ్చిమిరపకాయి, ఎల్లుల్లిపాయలండి. నేను కచ్చాబచ్చిగా రోట్లో నూరుకున్నాననమాట. దీన్ని కూడా ఏసుకోవాలి. ఏసుకొని మంచిగా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు వాటిని ఇలాగే మంచిగా ఫ్రై చేసుకుంటా ఉండాలండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఏసుకోవాలి. వాటిని ఒక 2 కట్ చేసుకున్నాను. వాటిని కూడా దీంట్లోకి ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యేంత వరకండి కాసేపు మనం మూత పెట్టుకుంటే మంచిగా మనకి మగ్గిద్ది కదా! మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకొని ఉందాము. మధ్య మధ్యలో మూత తీసుకొని మళ్ళీ కలుపుకుంటా ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాం కదా! ఎక్కడన్నా అడుగంటిద్దేమోనని అడుగంటకుండా చూసుకుంటా మళ్ళీ మూత పెట్టుకొని టమాటా కొద్దిగా మగ్గేదాకా చూసుకుంటూ ఉంటే చాలు మనకి. ఈ విధంగానండి టమాటా కొద్దిగా మగ్గింది కదా! ఒక 50% ఇంతలో నేను చామ దుంపలండి ఇవి ఉడకబెట్టుకున్నాను. వాటిని కట్ చేసుకొని మళ్ళీ దీంట్లో టమాటాలో కాసేపు మగ్గిద్దని ఏసేసాను. చామ దుంపలేసిన తర్వాత అండి ఒక 5 నిమిషాలు మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మంచిగా పట్టాలని మూత పెట్టుకొని ఉంచాననమాట. తీసుకొని మళ్ళీ మధ్యలో కలుపుకుంటున్నానండి. చూడండి టమాటా కూడా మంచిగా మగ్గింది. మళ్ళీ దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుంటమే మనకు సరిపడ్డ కారం యాడ్ చేసుకుంటున్నాను నేను. కారం యాడ్ చేసుకొని మొత్తం కూర మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అంటే దీంట్లో అది జిగురుగా ఉంటది కదండీ చామ దుంప. అందుకని నేను కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాననమాట. చింతపండు పులుసు పోసండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే నాకు కూర కొద్దిగా గ్రేవీగా కావాలని ఆ వాటర్‌లో మంచిగా మగ్గించుకుందామని. ఈ విధంగా అండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. అంతలోకి ముందుగా నేను జీలకర్రను, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా! అది కూడా నేను ఈ కూరలో యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొనండి మూత పెట్టుకుంటమే. అంటే కూర మంచిగా మనకి మగ్గే వరకు చూసుకుంటమే మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మనము చూడండి కూర ఎలా ఉందో మంచిగా వచ్చింది. ఈజీగా వండుకోవచ్చండి. చామ దుంప కూర టేస్ట్ మటికి బాగా వచ్చింది. చూడండి నేను రైస్‌లో పెట్టుకున్నాను ఎంత బాగుందో.